హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిన ఆవ పచ్చడి చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సినవి ఇవన్నీ చూడండి. ఆ ముక్కలు అయితే ఇట్లా నీట్గా చేసి తూడ్చి కొంచెం ఆరబెట్టాను. కొట్టించుకున్న తర్వాత శుభ్రంగా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 కాయలకైతే నేను 1/2 కిలో అల్లం 1/2 కిలో వెల్లుల్లి పేస్ట్ చేసి పెడతాను. ఆవాల పొడి, ఇది నువ్వుల పొడి, ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసిన పొడి. ఈ పొడులు అయితే కారం 3 మ్యాంగోస్ కారమే వేస్తానండి. నేనైతే 20 కాయల లెక్కన వేసుకుంటాను. నేను 20 కాయలకు 1/2 కిలో కారం వేస్తాను. చూడండి 1/2 కిలో ఆవాల పొడి, ఆవాలే గ్రైండ్ చేసుకొని వేస్తాను. ఒక 150 గ్రామ్స్ జీరా మెంతులు వేయించి చేసిన పౌడరు. ఇంకా వెల్లుల్లిపాయలు ఒలిచి పచ్చివి వేసుకుంటాను. తాలింపులోకి కొంచెం దంచింది వేసుకుంటాను. మనం కారం ఎంత వేస్తామో దానికి వెయిట్ లెక్క అయితే డబుల్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ కారం వేసామనుకోండి, మా కిలో కారంలో ఒక 200 గ్రాములు పక్కకు పెట్టి వేసేసుకోవాలి. అట్లా వెయిట్ లెక్క అయితే నేనైతే అట్లా ఆ విధంగానే వేసుకుంటాను. ఈ పొడులన్నీ ఒక దగ్గర కలిపి ఉప్పు అదంతా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఏమాత్రం ఉండలు ఉంటే అట్లానే నిలబడిపోతాయండి. మనం తాలింపు అది వేసుకున్నాక మేమైతే తాలింపు అయితే వేడి చేసుకొని తాలింపు చేసుకుంటాము. తాలింపు చేసి చల్లగా అయిపోయిన తర్వాతనే పొడులల్లో పోసేస్తాం. ఫస్ట్ తాలింపులో అయితే జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెము పసుపు వెల్లుల్లి పేస్ట్ అది వేసి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చూడండి అట్లా ఆ పొడుల అంతా పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అట్లా తాలింపు అంతా నూనె అంతా పోసేసుకున్నాను. నేనైతే 20 కాయలకు 2 కేజీల నూనె అయితే పోస్తాను, సరిపోతుంది. అట్లా మంచిగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. ముక్కలన్నీ ఆ విధంగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఒక టబ్లో అయితే కలుపుతున్నాము, తర్వాత స్టీల్ దాంట్లో పెట్టేసుకున్నాము. ఎత్తి అంతా కలిపింది మంచిగా కలుస్తుందని అట్లా ఓపెన్గా ఉన్న టబ్లో కలుపుతున్నాను. తర్వాత స్టీల్ గిన్నె కానీ ఏదైనా స్టీల్ దాంట్లోకి ఎత్తి పెట్టుకుంటే 4 రోజులు ఇట్లా అంతా మంచిగా దగ్గరికి అదిమి పెట్టేశాను. చూడండి మార్నింగ్ వరకు ఆ విధంగా ఉంది పచ్చడి ఊరిపోయి. అట్లా 3 రోజులకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఇవండి నువ్వుల పచ్చడి. నువ్వులు ఆవాలు కొంచెం వెల్లుల్లి జీలకర్ర మెంతుల పేస్టు ఉప్పు. ఈ పొడులన్నీ ఇట్లా మనం తాలింపు చేసుకున్న దాంట్లో కలిపేసుకోవాలి. తాలింపు వేసేసుకొని కలుపుకున్న పొడులన్నీ కలుపుకున్న తర్వాత ఇట్లా ముక్కలు కూడా కలిపేసుకోవాలండి. దీంట్లో ఉప్పు అయితే అంత పట్టదు, కొంచెం చూసి వేసుకోవాలి. నేనైతే అందాజాతోటే వేస్తాను. 10 కాయలకైతే ఒక 1/2 కిలో అట్లా నువ్వులు వేస్తాను. ఒక 150 గ్రామ్స్ ఆవాల పొడి, ఇంకా సాల్ట్ కూడా అంతే వేస్తాను. దాదాపుగా జీలకర్ర మెంతుల పొడి వేసేసి కొంచెము పసుపు వేసేసుకొని జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసిన తర్వాత అట్లా ఆ విధంగా పోపు వేసేసుకొని పోపు కాగబెట్టుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసిన తర్వాత ముక్కలన్నీ వేసి అట్లా కలిపి పెట్టేసుకుంటాను. ఇది కూడా తెల్లారేసరికి అయితే ఆ విధంగా జ్యూసీగా అయిపోయింది. చూడండి మంచిగా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఆ పచ్చడి అయితే ఇది చాలా కమ్మగా ఉంటుందండి. నువ్వుల పచ్చడి పిల్లలైతే చాలా ఇష్టపడతారు. నెయ్యి వేసి కలిపి పెట్టాలి కానీ మంచిగా తింటారు వాళ్ళు. ఇదైతే ఆవ పచ్చడి. చూడండి, చేయండి. థ్యాంక్ యూ.